దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 5వ అధ్యాయం చూడండి, 27వ వచనాన్ని మనము చదువుకుందాం. గమనించండి. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనము చదువుకుందాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి యుండుట చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనము కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకర్లతోనూ పాపులతోనూ ఇతడేలవా మీరేల తిని తాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఇంతవరకు సహాయం చేసినందుకై స్తోత్రములు ప్రభువా. స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ నామ సంకీర్తనం చేసినందుకై స్తోత్రం. వాక్యం చదవబడినందుకై స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మంటి పురుగుతో కలిసి మాట్లాడానికి దిగి రమ్మని, సచ్చిన కుక్కతో కలిసి మాట్లాడి మహిమ పొందమని, ఈ కూడికకు అంతం వరకు అధ్యక్షత వహించమని, మీ ఆత్మ నడుపుదల అధికారం కింద జరిగించమని, ఇంకా రావాల్సిన బిడ్డలను తీసుకురమ్మని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకున్నాయినా మీ మెల్లని స్వరం కొరకై కనిపెట్టుకున్నాం. మీ స్వరం మహాప్రభావం బలమైన స్వరం కొరకై వేచి ఉన్నాం తండ్రి. మీరు నా ద్వారా మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు దివ్యమైన శక్తిగల నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లూకా వ్రాసిన సువార్తలో మనము కొన్ని వచనాలు చదువుకున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఇతను పేరు ఏం రాసినాడండి? ఇక్కడ లేవి అన్నాడు. యూదులకు ప్రతి ఒక్కరికి 2 పేర్లు ఉంటాయి. ఇక్కడ లేవి అన్నాడు. మత్తయి సువార్తలో, మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనములో చూస్తే అక్కడ ఒక మాట రాసినాడు. చూస్తారా మీరు? మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనములో చూడండి. ఆయన మార్గమున వెళ్ళుచుండగా సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించను. నిజంగా సార్లే. దేవుని వాక్యంలో ఇతని పేరు మత్తయి సువార్తకుల కూడా ఉంది. మత్తయి అనేది మీరు చూస్తే దేవుని వాక్యంలో చూస్తే చూడండి, ఒక మాట ఆయన గురించి చూద్దాం. దేవుని వాక్యంలో 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి. 9వ వచనం నుంచి చదివితే అక్కడ ఒక మాట ఉంది. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండిన. చూసినారా? ఇక్కడ మత్తయి వచ్చిందండి. చూడండి, యూదులకు 2 పేర్లు ఉంటాయి, సీమోను, పేతురు, అట్లా చూడండి. కాబట్టి ఇతడు మత్తయి సువార్తలో మత్తయి అని రాసుకున్నాడు. లేవి మార్కు సువార్తలో
లూకాసు వార్తలో లేవి అని రాసుకున్నాడు. మత్తయి అంటే యెహోవా యొక్క దానమని. చూడండి, లేవి అంటే హత్తుకొనువాడని. చూడండి, మనము లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచినని రాసినాడా లేదండి? రాసినాడు. మొదటి కుమారుని గనిందే లేదండి? ఎవరు? రూబేను. 2 షిమ్యోను. 3 లేవి. చూడండి, లేవి అంటే హత్తుకునేవాడని. ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకుంటాడని ధైర్యంగా. 4వ వాని పేరు యూదా అని పెట్టింది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయితే దేవుని వాక్యంలో ఈ లేవి కానీ మత్తయి అనే పేర్లు కలిగినా కూడా మార్కు సువార్తలో రాయించాడు, మత్తయి సువార్తలో రాయించాడు, లూకా సువార్తలో రాయించాడు. ఈయన గురించి చాలా శ్రేష్టమైన సంగతులు ఇతని గురించి మనకు దేవుని వాక్యంలో చూస్తామా మీరు ఒక మాట? ఇప్పుడు 27వ వచనంలో లూకా సువార్త 5:27లో చూస్తాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండెను. అంటే పన్ను కాంట్రాక్ట్ తీసుకునేవాడు. ఆ సుంకపు పెట్టు కూర్చొని పన్ను వసూలు చేసుకునేవాడు. చూడండి, కూర్చుండెను ఉందా లేదండి? కూర్చుండెను. కూర్చుండెను మాట ఉందా? చదువు. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేచి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూసి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించను. చూడండి, ఒక మాటే ఏమన్నాడు? నన్ను వెంబడించమన్నాడు. అంటే ఏం చేసినాడు ఈ లేవి? సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించను అన్నమాట. చూడండి, సమస్తమును విడిచిపెట్టడం అంటే చిన్న సంగతి అండి? కాదు. చూడండి, ఒకరోజు మీటింగులకు ఉండడానికి మనకు శాత కాదు. చూడండి, అయితే తన వ్యాపారం అంతా విడిచిపెట్టి తన సంగతి అంతా మర్చిపోయి యేసు ప్రభును చేర్చుకున్నాడు. యేసు ప్రభు కూడా మీరు చూస్తే ఒక మాట చెప్తా. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనములో మన దగ్గరకు వచ్చాడు. ఎట్లా వచ్చాడో చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో చూడండి. చూడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా ఏమీ లేనివానిగా చేసుకొని ఈ లోకానికి వచ్చినాడు. ఎంత ధన్యత చూడండి. యేసు ప్రభు దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇతను కూడా వ్యాపారాన్ని విడిచిపెట్టినాడు. నన్ను వెంబడించమన్నాడా లేదండి? వెంబడించమంటానే వెంటనే సమస్తమును విడిచిపెట్టి. పేతురు కూడా విడిచిపెట్టినాడా లేదండి? లూకా సువార్త 5వ అధ్యాయంలోనే మనం చూస్తే ఒక మాట రాసినాడు. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూడు. సమస్తమును ఎన్నో వచనం అది? 11 కదా. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంటే ఒక నోట్లో నుంచి మాట వస్తానే వాళ్ళు బయలుదేరుతున్నారా లేదండి? యేసు ప్రభు నోట్లో నుంచి ఒక మాట వచ్చిందా లేదా? 4వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా మీరు చూస్తారా మీరు ఒక మాట? 4వ అధ్యాయంలో 18వ వచనములో మీరు చూస్తే ఒక మాట ఉంటుంది. 4:18 నాయన పేతురు. ఇది మత్తయి సువార్తలో చూడండి 4:18. యేసు గలిలయ సముద్ర తీరము నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ
మరి ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట. అంటే వీళ్ళు సోమర్లా? కాదు కాదు, చురుకైన వారు, వ్యాపారం చేసుకోవాలి, చేపలు పట్టుకోవాలా, కుటుంబాన్ని బ్రతికించాలి. వల వేయుట సూచన. వారు జాలర్లు. ఆయన అంటే యేసు ప్రభువు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలలుగా చేతునని పిలిచినాడా లేదా? పిలుస్తానే ఏం చేశారు? విడిచిపెట్టి ఆయనను. చూడండి ఎంత ఎంత పవర్ఫుల్ వర్డ్, మీరు ఆలోచన చేయాల. ఇంకా 21 వచ్చేకల్లా ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి యొద్ద జెబెదయి యొద్ద దోణిలు తమ వలలు బాగు చేసుకుని చుండగా వారిని చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణెను తండ్రిని వదిలిపెట్టి ఆయన. ఎందుకంటే యేసు ప్రభు మహత్తు గల మాట, ఆయన మాట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఎవడైనా ఆటంకం చేసినాడా? నేను రానులే ప్రభు అన్నాడా? అనలే. చూస్తావా ఒక్క మాట? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సునై, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి. ఏ మాట? మహత్తు గల మాట. లాజరు బయటికి రా అంటే వచ్చినా లేదండి? చూడండి, ఆయన మాటలు ఏముంది? శక్తి ఉంది. లాజరు బయటికి రా అంటే వచ్చినా లేదండి? చూడండి, మాట గట్టి మాట, ఓటి మాట అండి. ఓటి మాట కాదు, మహత్తు గల మాట. అయితే మనల్ని పిలుస్తున్నాడు కానీ మనం పోతామండి? మనం పోం. వాళ్ళేమో దేవుని మాట విన్నారా లేదండి? విన్నారు, విధేయత చూపినారు. మీరు సర్వలోకానికి వెళ్ళమంటే వెళ్ళినారా లేదా? వెళ్ళినారు. మనం ఆయన మాటలకు లోబడం. చూడండి, అందుకని ఆయన మహత్తు గల మాట గలవాడని చూస్తున్నాం. ఈ యొక్క మత్తయి అంటే అల్ఫై కుమారుడని అర్థం. చూడండి, మత్తయి అంటే యెహోవా యొక్క దానం అని అర్థం. చూడండి, ఈయనకు చాలా మంచి పేర్లు ఉన్నాయి, దేవుని స్తోత్రం. అల్ఫై అంటే నాయకుడని. చూడండి, అల్ఫై కుమారుడు ఎవరు? మత్తయి. చూడండి, లేవి అనే పేర్లు కూడా ఉన్నాయి. మరి అంగడి తెరుచుకొని కూర్చున్నాడు, పనులు వసూలు చేసుకోవాలని. చూస్తుంటానే ఏం చేస్తున్నాడు చెప్పండి? యేసు ప్రభు కనిపించినాడా లేదా? లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనంలో మీరు చూస్తే చూడండి ఒక మాట. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉండుట చూచి, చూడండి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఎంత విధేయతనో మీరు ఆలోచన చేయండి. ఆదికాండములో 12వ అధ్యాయం 1వ వచనములో కూడా మీరు చూస్తే అబ్రహామును గురించి రాసినాడు ఒక మాట. యెహోవా నీవు లేచి, అంటే మంచం మీద కూర్చున్నాడో లేక అరుగు మీద కూర్చున్నాడో మనకు రాయబడలే. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, ఈ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును. చూడండి, ఎంత లేచినాడా? లేదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనములో అక్కడ రాసినాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11:8లో లేచి సూచిస్తాను రాసినాడు అక్కడ. అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు, చూడండి,
వెంటనే లోబడుతున్నారు. ఎందుకంటే ఆయన మహత్తు గల మాట, ఆయన సృష్టికర్త, ఆయన మనల్ని నిర్మించిన వాడు. చూడండి ఏమన్నాడు, పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలుదేరను. మరియు చూడండి, పలానా ఊరంటే పర్లే, మరియు ఎక్కడికి వెళ్ళాలో ఎరగకనే వెళ్ళాను. ఒకసారి ఆయన భార్య అడిగింది, అయ్యా అన్నీ కడుతున్నావు చేస్తున్నావు, మనం ఏ గ్రామం పోవాలా ఏ దేశం పోవాలంటే అది నాకు తెలియదు, పొమ్మన్నాడు పోదామంటున్నాడు. చూడండి, ఒకసారి ఫాక్స్ దొరగారు ఏం చేసినారంటే సిఐజీ మిషన్లో నుంచి వచ్చినాడు. ఆయన దినచర్య వాళ్ళకు రిపోర్ట్ పంపాలి కెనడాకు. చూడండి, ఏందబ్బా ఇది ఒక దాసత్వం అయిపోయింది, వేరే ఊరికి పోవాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పి ఒకనాడు ఆలోచన చేసి ఈ దాసత్వం నాకు వద్దు అని చెప్పి ఏం చేసినా అంటే, అయ్యా నేను ఈ పని చేయలేను, మీ డబ్బు వద్దు, నాకేమొద్దు, నేను సొంతంగా బ్రతుకుతానంటే వాళ్ళు కోపం వచ్చింది. కోపం వచ్చి హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉన్నాడు. అప్పుడు బెంగళూరులో వాళ్ళ క్వార్టర్స్లో ఉన్నాడు. మా క్వార్టర్ నుంచి ఖాళీ చేయమన్నారు వెంటనే. అంటే వెంటనే అప్పుడు జట్కా కాలం 45-46 సంవత్సరంలో సంగతి మీకు చెప్తున్నా. 1940లో ఒక జట్కా తెచ్చుకొని ఏదైనా ఉంటే ఒక మంచం ఉంటే లోపల పెట్టుకొని భార్యను కూడా లోపలికి ఎక్కించి జట్కా వాడు అడుగుతున్నాడు, ఎక్కడికి పోవాలి సార్ అంటాడు. ఎక్కడికి పోవాలంటే ఏరికి పోవాలి తెలియదు కదా, దానికి ఎవరున్నారు అక్కడ అని ఆయన అన్నాడు. నువ్వు రోడంబడిపోతుండు, నాకు దేవుడు ఎక్కడ సహాయం వస్తుందో అక్కడ నిలబెట్టు అన్నాడు అని కూర్చున్నాడు. ఆయన కూడా అటునే జట్కాలో భార్యను పెట్టుకొని ఒక చిన్న ఏమైనా సామాన్లు పెట్టుకొని పోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాడు, ప్రభువా ఎక్కడ సహాయం ఇస్తావు నాకని అంటుండగానే ఒక డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ భార్య బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే ఫాక్స్ కార్ ఏంది, జట్కాలు వస్తున్నారు ఏంది, భార్యను పెట్టుకున్నాడు ఏంది, ఏదో మంచం గించం పెట్టుకున్నాడు, ఏమో జరిగిందని పోయి రోడ్డుకి అడ్డంగా నిలబడి ఫాక్స్ కార్కి వందనాలు చెప్పి, ఫాక్స్ కార్ ఏమైందంటే ఆయన పలకకుంటే, మా ఇంట్లో మీకు తగిన గది ఉంది, మీకు ఏమి తొందర లేదు, మీరేం అద్దెలు ఇవ్వాల్సిన అవసరం లేదు, సంతోషంగా మా ఇంటికి రండి అని తీసుకొచ్చుకొని ఇంట్లో చేర్చుకుంది. చూడండి, దేవుడు అద్భుత సాయం చేసినాడా చేయడానికి? ఎక్కడికి పోవాలనో ఎరగదు. అలాగైతే ఈ లేవి కూడా, ఈ మత్తయి కూడా చూడండి ఎంత శ్రేష్టంగా ప్రభు మాటకు లోబడినాడో మీరు ఆలోచన చేయండి. వ్యాపారం వదిలిపెట్టినాడా లేదండి? యేసు ప్రభువును వెంబడించినాడా లేదండి? తర్వాత ఇంట్లో ఏం చేశాడు? పెద్ద విందు చేసినాడు. మీరు బాగా ఆలోచన చేస్తే చూడండి, లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన ఒక విందు చేసినాడు. తన ఇంట ఆయనకు గొప్ప విందు. చూడండి, రమ్మన్నాడు, లేచమంటే లేమన్నాడు, నన్ను వెంబడించమన్నాడు, మరలా ఇంటికి తొలుకొని పోయినాడు. ఇంట్లో గొప్ప విందు చేసి సుంకర్లను ఇతరులు అనేకులను ఆయనతో పాటు భోజనమునకు ఖర్చు పెట్టినాడా పెట్టలేదండి? చూడండి ఎంత ఆశీర్వాదమో మీరు ఆలోచన చేయండి. సుంకర్లలో ఎక్కువ చేసినాడు. మీరు కొర్నేలియుని సంగతి చూస్తే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో చూస్తే బంధువులందరినీ సమకూర్చినాడా సమకూర్చలేదండి? పేతురు వచ్చాకల్లా చూస్తాం. అపోస్తుల కార్యం చూడండి, 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు ఎంత ప్రేమ ఉండాలనో చూడండి చేయాలంటే. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో చూడండి. అంత దగ్గర కావద్దులే, ఇక్కడ చదువుతాం ఒక మాట.
30వ వచనం చూడు. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలకు మొదలుకొని ఈ వేళ వరకు నేను ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన వాడొకడు రుచి కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా ఉన్నవి. వర్తమానం పంపి పేతురను మారు పేరు గల సీమోను పిలిపించుకొను, అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట చెప్పాను. వెంటనే నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ చెప్పుటకై మేమందరము దేవుని ఎదుట. చూడండి, ఎంతోమందిని సమకూర్చున్నాడు వాక్యం వినిపించాలని. చూడు, మిమ్మల్ని పిలిస్తే వస్తారా అండి దేవుని పనికి రమ్మంటే? బాగా చెప్తావన్నా. చూడండి, మరి వీళ్ళంతా తిక్కువల్ల, వీళ్ళంతా పిచ్చోళ్ళ? ఏమండి, కొర్నేలు పిచ్చోడన్నా? చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, ప్రజలందరినీ సమకూర్చున్నాడు. పేతురు వచ్చి వాక్యం చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీద దిగినాడా దిగలేదా? చూస్తారా మీరు? 44వ వచనం చూస్తారా? పేతురు ఇంకా ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దంగైపోయినాడు. పేతురు కూడా, ఆయనతో పాటు యూదులు వచ్చినారు కొంతమంది. ఏంది, పాపాత్ములైన అన్ని జనుల మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడా అని. పరిశుద్ధాత్ముడు దేవుని అందరికీ సమానంగా ఇచ్చినాడు. మనమందరూ దేవుని, పరిశుద్ధాత్ముడు అంటే దేవుడా కాదా? మీకు ఎట్లా రుజువు చేస్తానంటే అపోస్తలుల కార్యములో ఒక మాట 5వ అధ్యాయంలో చూస్తారండి. అపోస్తలుల కార్యములు అక్కడ ఒక మాట రాసినాడు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఏమిటా మాట అంటే 3వ వచనం చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమిలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే. అక్కడేమో పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఇక్కడేమో దేవుడు అంటున్నాడు. చూడండి, ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ యొక్క మత్తయి ఏం చేసినాడు చెప్పండి? అంతా విడిచిపెట్టినాడా లేదండి? యేసు ప్రభువుని వెంబడించినాడా లేదండి? వెంబడించినాడు. చూడండి, యేసు ప్రభువుని వెంబడించిన సమస్తాన్ని వదిలిపెట్టినాడా లేదండి? మరి వదిలిపెట్టిన వాళ్ళకు మేలు ఉందా లేదా? చూడండి, బాగా ఆలోచన చేయండి. పేతురు అన్నాడు, మేము సమస్తం విడిచిపెట్టి మాకేమైనా ఉందా మేలు అని అంటే ఉంది అన్నాడు. 12 గోత్రాలకు 12 మహిమ గల సింహాసనం మీద కూర్చొని మీరు తీర్పు తీరుస్తారన్నాడు. చూడండి, ఇప్పుడు ఈ యోహాను, ఈ మత్తయిని గురించి మనం చూస్తున్నాం. చూడండి, అంతా వదిలిపెట్టినాడా లేదండి? యేసు ప్రభువుని వెంబడించినాడా లేదండి? వెంబడించినాడు. డబ్బు ఖర్చు పెట్టినాడా లేదండి? పెట్టినాడు. అయితే ఈ మత్తయి సువార్త రాసింది ఎవరు? ఆయనే. ఈ లేవి లేక మత్తయి 2 పేర్లు కదండి ఆయనకు. ఈ మత్తయి సువార్త రాసింది ఎవరు? ఆయనే. చూసినారా? ఎన్ని అధ్యాయాలు రాసినాడు? 28 అధ్యాయాలు రాసినాడు. చూడండి, రాసినాడా రాయలేదా? చూడండి, ధన్యుడు అయినాడా లేదా చెప్పండి? చూడండి, తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించినాడా లేదా? ప్రకటించినాడు. హతసాక్షి అయి పోయినాడు, చనిపోయినాడు ఆయన కూడా. చూడండి, తోమా కూడా చనిపోయినాడా లేదండి? చనిపోయినాడు. చూడండి, భక్తులందరూ 12 మంది శిష్యుల్లో అందరూ కూడా హతసాక్షులు. పేతురు అయితే తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు. పేతురును కూడా మామూలుగా సిలువ వేస్తుంటే అటే యాకండి, నేను అర్హుని కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయమన్నాడు అంటే వాళ్ళు తలకిందులుగానే సిలువ వేసినారు. దేవుని స్తోత్రం. మరి అంతా విడిచిపెట్టమంటే మీరు విడిచిపెట్టి వస్తారా దేవుని దగ్గరికి?
ఒక గంట సమయం ఇస్తారా దేవునికి? ప్రార్థన చేసుకొని ఒక గంట సమయం ఉందా? బైబిల్ చదవడానికి ఒక గంట సమయం ఉందా? చూడండి, మీరు ధ్యానం చేస్తారా వాక్యాన్ని? చూడు, ఈ లేవి ధనవంతుడా కాదండి? సుంకరే, సుంకపు గుత్తదారుడే. కానీ యేసు ప్రభు పిలిచిన వెంటనే లేచినాడా? లేదండి, లేచినాడు. సమస్తమును వదిలిపెట్టినాడు, గొప్ప విందు చేసినాడు. ఒకనాడు మత్తయి సువార్త 28 అధ్యాయాలు వ్రాయబడినాడు. చూడు ఎంత ధన్యుడు. చూడండి, మార్కు కూడా మంచోడే, త్యాగం చేసినోడే. ఒకసారి బలహీనుడే ఎన్నిక వస్తే నష్టం అనుభవించినాడు. తర్వాత పేతురు దగ్గర, తర్వాత పౌలు దగ్గర సేవ చేసినటువంటి వాడు, మంచి పరిచారకుడు. వాళ్ళమ్మ మరియమ్మ మంచి యెరూషలేములో మంచి ఇల్లు కలిగిన వాళ్ళు, 120 మంది బట్టి ఇల్లు కలిగినటువంటి గృహం ఉంది అలా. చూడండి, ఇతడు కూడా ఏమైనాడు చెప్పండి? మార్క్స్ వార్త రాసినాడా లేదండి? మార్క్స్ వార్త రాసినాడా లేదా? చూడండి, ఆలోచన చేయండి. పేతురు ఎన్ని పత్రికలు రాసినాడు? మొదటి పత్రిక, రెండవ పత్రిక. చూడండి, మరి పౌలు కూడా రక్షించబడినాడా లేదా? ఎన్ని గ్రంథాలు రాసినాడు? 14 పత్రికలు రాసినాడు. ఆలోచన చేయండి దేవుని వాక్యాన్ని. మీరు నేను ఆలోచన చేయాలి. క్రీస్తు కొరకు మనం వాడబడుతున్నామా? క్రీస్తును గణపరుస్తున్నామా? ఆయన కృపామహిమ కీర్తి కలిగించుకుంటున్నాం. లేమంటే లేస్తున్నామండి? అబ్రహాం లేమంటే లేచినాడా లేదా? తాను ఎక్కడికి వెళ్ళాలనో ఎరగకనే బయలు వెళ్ళినాడు. చూడండి, ఆ పిలుపుకు లోబడినాడా లేదా? లోబడినాడు. ఒకనాడు అబ్రహాము దేవుడు అనిపించుకున్నాడు. ఎవరు దేవుడు? అబ్రహాము దేవుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఒక కార్యం చేసేటప్పుడు, సొదొమ గొమొర్రాను కాల్చివేసేటప్పుడు, పెద్ద గంధకములు కుమరిస్తేటప్పుడు అబ్రహాముకు ఈ సంగతిని తెలియకుండా ఎట్లా చేస్తావా అని అతనికి తెలియజేసినాడు. సొదొమ పట్టణాన్ని కాల్చివేయబోతున్నామంటే అక్కడ ఎవరున్నారు? లోతు కుటుంబం ఉంది. ఆయన బ్రతిమలు అన్నాడా లేదండి? 50 మంది ఉంటే తప్పించవా? 40 మంది ఉంటే తప్పించవా? 35 ఉంటే తప్పించవా? 20 ఉంటే తప్పించవా? బ్రతిమలు ఆడుతున్నారు లేదండి? ఎందుకు? ఆ పట్టణంలో నీతిమంతులు ఉంటే వాళ్ళను కూడా కలుస్తావంటే, అంతమంది ఉంటే నేను కాల్చను అన్నాడు. ఆఖరికి దగ్గరికి వచ్చినాడు. కానీ అక్కడ ఎవరున్నారు? ఒక్క నీతిమంతుడైన లోతు మాత్రమే ఉన్నారు. బిడ్డలు రక్షించబడిన వాళ్ళు కాదు, భార్య రక్షించబడినది వాళ్ళు కాదు. అసలు అక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు ఆయన. తన మనసును చంపుకుంటూ ఉన్నాడు అక్కడ. నీతిమంతుడైన లోతు అని రాసినాడు. వెనుకకు తీసి భార్య ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయిందే లేదండి? చూడండి, బిడ్డలు చూడు అక్రమంగా సంతానం సంపాదించుకున్నారు. ఎంత నష్టమో మీరు ఆలోచన చేయండి. కాబట్టి దేవుని పిలుపుకు మనం లోబడాలనా వద్దా? అబ్రహాము లోబడినాడా లేదా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 11:8 ఏమన్నాడు చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు, చూడండి, కాడి ఎత్తితే ఎద్దులు మీద పెట్టుకుంటాయి. మనం అట్లా ఉండామా? దేవుడు చెప్పిన పని చేస్తామంటారు కానీ చేయరు. ఒక గంట సేపన్న ప్రార్థన చేస్తారా? చేయరు. బైబిల్ చదువుతారా? చేయరు. ఆయన గురించి మాట్లాడతారా? మాట్లాడరు. ఆయన అంటున్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను పనివాడు జీతానికి పాత్రుడా కాదా? నువ్వు పని చేస్తే కదా జీతం ఇచ్చే దేవుడు. ముందు మత్తయి సువార్త 6:33 ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు చూడండి. మత్తయి సువార్త 6:33 చూడండి. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట, చూడండి, ముందు నువ్వేం చేయాలా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తా. నీకేం కావాలనో, పుస్తకాలు కావాలన్నా, చూడండి, బట్టలు కావాలన్నా, ఇంకా ఏం కావాలన్నా, ఆహారం కావాలన్నా, దుస్తులు కావాలన్నా, ఇవన్నీ ఇస్తానన్నాడా ఈయనన్నాడా? అయితే ముందు ఏం చెప్పినాడు? ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయన్నాడు. చూస్తారండి, రోమా పత్రిక 11వ అధ్యాయము చూస్తారా ఒక మాట? 35వ వచనమా? రోమా 11:35 వచనం చూడండి. ముందుగా ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలంట. నీకు కూడా ఒక కృపావరం ఉంటుంది.
ప్రతి ఒక్కరికి నమ్మినోనికి కృపావరము ఉంటుంది. ఆయన అంటాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ఆయనకిస్తే ప్రతిఫలం ఇస్తాడా? ఇయ్యడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అంటున్నాడు, ఎవడైనా ఏమైనా నాకు ఇచ్చినా నేను వానికి తిరిగి ఇవ్వవలసి ఉండునట్లు అని యోబు గ్రంథంలో రాస్తాడు. చూస్తారండి, ఏమన్నాడు? ముందు అంటే ప్రథమ స్థానం ఎవరికి ఉండాలా? దేవునికి ఇవ్వాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, చూస్తారా మీరు? అది కూడా నేర్చుకోవాలి మనం, దేవుని పిల్లలం. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తారా? సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుతుండ 8వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, చూడండి, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం అంటే మొదటి ఫలము. ఇంకా ఇది రాబడి కదా. ఇంకా కింద ఏమంటాడు? నీ ఆస్తిలో భాగమిచ్చి. నీ గుడికి రాము సార్, నువ్వు ఆస్తి కూడా పెరబెట్టేటట్టున్నావు నువ్వు అంటారు. అయితే అక్కడ ఏం రాసినాడు? నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండును. చదువు. అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగల నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. చూడండి, ఆయన ఎంత న్యాయవంతుడో చూడండి. ఒక మాట మీకు చెప్తా. మొదటి రాజుల గ్రంథములో సారేపతను గ్రామం ఉందా లేదండి? ఒక విధవరాలు ఉందా లేదండి? ఏలియాకు దేవుడు ఆజ్ఞాపించినాడా లేదండి? నువ్వు సారేపతను గ్రామంలో అక్కడ విధవరాలకి నిన్ను పోషించేదానికి ఏర్పాటు చేసినంటే అక్కడ నీళ్లు లేవు, కాకులేమో రొట్టె మాంసం తెస్తున్నాయి. వెంటనే వస్తున్నాడు. వస్తుంటే ఆ విధవరాలు పుల్లలు ఏరుకుంటుంది. ఎందుకు? గంపలో పట్టెడు పుండి, బుడ్డిలో కొద్ది నూనె ఉంటే కాల్చుకొని ఆ చిన్న అప్పం చేసుకొని చచ్చిపోదామని ఉండారు. ఇంత లోపల ఈ దైవజనుడు ఏలియా వచ్చాడు. వచ్చి ఏం చేసినాడు? ముందు ఏమడిగినాడు? అమ్మా, ఒక గ్లాసు నీళ్ళు తెమ్మా అన్నాడు. ఆమె తానికి పోతుంటే మళ్ళీ ఏమన్నాడు? అమ్మా, ఒక చిన్న అప్పం చేసుకురా అన్నాడు. అంటే అప్పుడు ఆమె ఏమైంది? నాయన, గంపలో పిండి లేదు, తొట్టిలో పిండి లేదు, బుడ్డిలో నూనె లేదు నాయన. చనిపోకముందు ఒక చిన్న అప్పం చేసుకుని చనిపోదాము తిని అని అనుకున్నామంటే, అట్లయితే ఏమన్నాడు? ముందుగా ఒక చిన్న అప్పం చేసుకొని నాకు తెచ్చి ఏమన్నాడు, తర్వాత నీకు రొట్టెలు చేసుకోమన్నాడు. చూడండి, ఆమె నమ్మింది పాపం. నమ్మిపోయి ఒక చిన్న అప్పము ఇంత తీసుకొని కాల్చుకొని ఇచ్చి ఆయన చేతుల్లో పెట్టింది. పెట్టిన తర్వాత ఇప్పుడు పోమన్నాడు. బుడ్డిలో నూనె దొరకదు, తొట్టిలో పిండి తరగదని. ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. ఆమె కాదు, ఆమె బంధువర్గం, ఆమె తల్లిదండ్రులు కూడా తిన్నారు. చూసినారండి, దేవుడు నమ్మదగిన వాడా కదా? ఎంతైనా నమ్మదగిన వాడా కదా? మాట తప్పుతాడండి? తాడు. చూడండి, ముందు చిన్న అప్పం చేసుకురా. లేదు నాయన, లేదు పో, చేసుకురా పో. ఎంతకాలం బతికింది? 3.5 సంవత్సరములు. దేవుడు మరలా వర్షం కురిపించేంత వరకు ఏలియా బతికినాడు. ఏలియా చేర్చుకునే తల్లి బతికింది, కొడుకు బతికినాడు, వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ బంధువర్గం అందరినీ పోషించింది. ఎంత ధన్యతను మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరిట మీకు మనవిస్తున్నాం. ఇప్పుడు మరి మత్తయి యేసుప్రభుని చేర్చుకున్నాడా లేదండి? ఆయన పిలుపుకు విధేయత చూపించినాడా లేదా? గొప్ప విందు కూడా ఏర్పాటు చేసినాడా లేదా? వాక్యాన్ని ప్రకటించినాడా లేదండి? సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించినాడా లేదా? ఎంత ధన్యుడైన. మనం కూడా దేవుని మాటలు నమ్మండి. మీరు కూడా దేవుని కొరకు బ్రతకండి. దేవుడు చెప్పింది చేయండి, దేవుడు అడిగింది ఇవ్వండి. దేవుని దగ్గరకండి కనీసం 1 గంట అయినా ప్రార్థన చేయండి. కనీసం 1 గంట చేయబడిన బైబిల్ చదవండి. చూడండి, నీ అక్కర్లన్నీ తీర్చాడా అండి? మన దేవుడు తీరుస్తాడా? చూడండి, ఆయన అంటాడు, లూకాసు వార్తలో ఒక మాట అన్నాడు,
ఈయుడి మీకప్పుడు ఇయ్యబడునన్నాడు, వెదుకుడి మీకు దొరుకునన్నాడు, తట్టుడు మీకు తీవును, అడుగు ప్రతివాడు పొందును. మరి ఎంతమందిని పిలిచినాడు? పేతురుని పిలిచినాడా? ఆంద్రేయుని పిలిచినాడా? జెబెదయి కుమారులు యోహాను యాకోబుని పిలిచినాడా? పిలిచినాడా లేదా చెప్పండి. ఇప్పుడు లేవిని కూడా పిలిచినాడా లేదా? వీళ్ళందరూ విధేయత చూపినారా లేదా? మనం విధేయత చూపుతామట్లా? చూసినా పొన్నో అంటది ఒక ఆమె. ఏం చూస్తావు తల్లి? చూడండి, అంత విధేయత మనకుందా? ఆయన మీద అసలు విశ్వాసం ఉందా? ఆయన నిన్ను బ్రతికిస్తాడనే విశ్వాసం ఉందా? రొట్టెల విషయం గురించి చింతించొచ్చునా అండి శిష్యులుగా? పలకరు చూడు. రొట్టెలు ఏం చేసినాడు? 5 రొట్టెలు 2 చేపలు ఏం చేసినాడు? 5,000 మందికి పంచినాడు, పిల్లలు స్త్రీలు కాక. మళ్ళా కూడా పంచినాడా లేదా? ఆయన ఇచ్చేవాడా ఈయనోడా అండి? ఇచ్చేవాడు, ధారాళంగా ఇస్తాడు. కాబట్టి దేవుని మాటలకు నీవు నేను విధేయత చూపాలనా లేదా? పేతురు చూపించినాడా లేదా? ఆంద్రేయ చూపించినాడా లేదా? వలలు ఇడిచిపెట్టి సముద్రాన్ని ఇడిచిపెట్టి వచ్చినారా లేదండి? జెబెదయి కుమారులు యోహాను యాకోబు వాళ్ళు కూడా వలలు రిపేర్ చేసుకుంటుంటే తండ్రి దగ్గర పిలుస్తానే అన్నీ వదిలిపెట్టి వచ్చేసి దేవుని శిష్యులుగా అయినారు. జీవ గ్రంథములో పేర్లు రాసుకున్నారు. పరలోకములో తండ్రి దగ్గర వారి ఆత్మలు ఉన్నాయని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కాబట్టి దేవునికి విధేయత చూపించండి, దేవునికి భయపడండి. వాళ్ళ ఆస్తిపాస్తులు లెక్క పెట్టలే. తోమ అయితే ఇండియాకు వచ్చినాడు. ఇండియాకు వచ్చి మద్రాసులో నేను ఆయన కొండ ఎక్కిన ఆయన చనిపోయిన స్థలం కూడా చూసిన. అయితే యూదులు ఏం చేస్తారంటే వాళ్ళ ఎముకలు కూడా ఉండనియరు. చూడండి, యేసేపు ఎముకలు కూడా తీసుకుపోమన్నాడా లేదండి? నిర్గమాకాండం చదివితే మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని దేవుడు దర్శిస్తాడు, తప్పనిసరిగా మీకు విడుదల కలిగిస్తాడు, మిమ్మల్ని గొప్పగా చేస్తాడు, పోయేటప్పుడు నా ఎముకలు తీసుకొని పోండి అని చెప్పినాడు. అట్లాగనే చేసినారు. కాబట్టి రక్షించబడిన వారం ఆయనకు విధేయులంగా ఉండాలన్నా లేదండి? ఆయనకు లోబడాలన్నా లేదండి? ఆయన వెళ్ళమన్న చోటుకు వెళ్ళాలన్నా లేదండి? చూసి రాపోమంటే చూసి రావాలండి? చేయాలండి. మనం దేవుని కనపరిస్తే మరియమ్మ ఒక మాట అనేది లూకాసు వార్తలో, నా ప్రాణము ప్రభువును గణపరుస్తుంది. నీ ప్రాణం ప్రభువును గణపరుస్తుందా? 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ముగిస్తాను. ఒక్క మాట చెప్పి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం, మధ్య నుంచి చదువు. ఒక్క మాటే. కావున యెహోవా ఏమనగా ప్రభువును కనపరచాలి. నీ బతుకు నా బ్రతుకులో కూడా, ప్రభువా నాకంటే ఎంతో ఆరోగ్యవంతులు చనిపోయినారు, ధనవంతులు చనిపోయినారు, నన్ను భూమి మీద నిలబెట్టినావు నీ కొరకు. ఏమన్నాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని. నువ్వు దేవుని తృణీకరిస్తావా? ఆయన ఏం చేస్తాడు? నిన్ను కూడా తృణీకరిస్తాడు. నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు. మరియమ్మ దేవుని గణపరిచిందా లేదండి? నా ప్రాణము ప్రభువును గణపరుస్తుంది. దావీదు కూడా అన్నాడు, మనము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని గణపరుస్తాం రమ్మంటే అందరూ లేచి వచ్చినారు. ప్రభువును గణపరిచే స్థితిలో ఉండాలి. మన అక్కర్లు తీర్చాడండి? ఖచ్చితంగా తీరుస్తాడు ఆయన. ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి లేవి లేక మత్తయి ఎన్ని అధ్యాయాలు రాసినాడు చెప్పండి? 28 అధ్యాయాలు మత్తయి సువార్త. పేతురు విద్య లేని పాములుడు ఎన్ని గ్రంథాలు రాసినాడు? 2 గ్రంథాలు రాసినాడు. చూడండి. యేసు ప్రభు తమ్ముడు యాకోబు చూడండి, యాకోబు పత్రిక రాసినాడు. యూదా చిన్న తమ్ముడు, ఆయన కూడా ఒక అధ్యాయము రాసినాడు. మరి ప్రకటన గ్రంథం రాసినాడా లేదండి? యోహాను 3 మొదటి పత్రికలు, యోహాను పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక రాసినాడు. తర్వాత ప్రకటన గ్రంథాన్ని కూడా రాసినాడు. ఎంత ధన్యులైనారో
మీరు ఆలోచన చేయండి. ఇప్పుడైనా దేవునికి లోబడండి. దేవుడు వెళ్ళమన్న చోటుకి పోండి. రమ్మంటే రండి ఆయన దగ్గరికి. ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, ఆయన చెప్పిన వాటి చోటికి వెళ్ళండి. మీ నోర్లు ఆయనకు ఇవ్వండి. మీ నోరు తెరిచి, నా పట్ల దేవుడు ఇంత ప్రేమ చూపించినాడు, నా పాపిన ఉంటే నా కొరకు ప్రాణం పెట్టినాడు, ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచిన రక్షకుడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష అన్నాడు. చూడండి, ఇప్పుడైనా విధేయత చూపండి, ఇప్పుడైనా లోబడండి, దేవుని గణపరచాలని యేసు ప్రభు దివ్యమైన నామంలో మీకు నా ప్రేమ వందనములు చెప్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తా. ప్రియమైన పరిశుద్ధ ఆత్మదేవుడా, ఈ మంటి పురుగుతో సచ్చిన కుక్కతో కలిసి మాట్లాడి, ఇదిగో లేవిని గురించి, మత్తయిని గురించి, ఇదిగో మార్కును గురించి, పేతురు యోహాను గురించి, యాకోబును గురించి, యోహాను గురించి మాతో మాట్లాడినందుకై స్తోత్రం. వారు నీ కొరకు ప్రాణాలు పెట్టినారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. మేము కూడా నీ చిత్తమైతే నీ సువార్త పనిలో సాగిపోవుటకు సాయం చేయి తండ్రి. నేను గణపరిచే బిడ్డలుగా ఉండటకు సాయం చేయి. నీ నోటి మాటలకు విధేయతకు, నీ పిలుపుకు లోబడే గుణం మాకందరికీ దయచేయండి. ఈ రాత్రి మీరు మమ్మల్ని అందరినీ కాపాడండి నాయన. వేకువనే లేచి నిన్ను స్తుతించి కీర్తించే భాగ్యం దయచేయండి. బైబిల్ చదువుటకు సాయం చేయండి. ప్రార్థన చేసేది నేర్పించు నాయన. ప్రజలందరి కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి నీ కాపుదల భద్రత మెండుగా దయచేయమని యేసు ప్రభు దివ్యమైన నామంలో దీన మనస్సుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నీ బిడ్డలతోనూ మాతోనూ సదాకాలం తోడై ఉండునుగాక, ఆమేన్. ఇంతటితో కూడిక ముగిసింది. అందరికీ మా ప్రేమ వందనములు.